విశాఖలోని ఇసుక కొండపై కొలువుదీరిన శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనసులోని కోరికను గాని కష్టాన్ని గాని స్వామి కొండకు వచ్చి తలుచుకుని 5 పౌర్ణమిలు వరుసగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో ప్రతి పౌర్ణమికి సత్యదేవిని కొండకి వచ్చే వారి సంఖ్య వేలల్లో కనిపిస్తుంది. ఎలాంటి సమస్య నుంచైనా స్వామి దాటిస్తారని, విద్య, ఆరోగ్య, ఆర్థికపరమైన సమస్యలు, సంతాన ప్రాప్తి మొదలైన వాటి కోసం వచ్చేవారు తాము అనుకున్నవన్నీ స్వామి నెరవేరుస్తున్నారు అంటూ తమ ఆనందాన్ని వివిసి ఆన్ టీవీతో పంచుకున్నారు. అలాగే దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో స్వామివారు భారత సైన్యానికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సైనిక కుటుంబాలకు చెందిన మహిళలు ఈ రోజు స్వామివారిని దర్శించుకున్నారు. परिवार के लिए, सुख शांति के लिए हम लोग आते हैं मंदिर तक। देश भी अच्छे से रहे, परिवार भी अच्छे से रहे। हम फौज के रहने वाले, फौजी की फैमिली है। अभी देश का जो हालात चल रहा है उसके अनुसार ही हम उन्नत फोर्ट से आए हैं हम लोग। तो देश भी अच्छे से रहे, परिवार भी अच्छे से रहे, सब लोग अच्छे से सुख शांति से रहे, इसके लिए मनोकामना के लिए आए हैं हम लोग। कौन है आप? फौजी में कौन है? नेवी में है हम लोग। नेवी ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం నరసింహాచార్యులు మాట్లాడుతూ ఇసుక కొండపై సత్యనారాయణ స్వామివారి పౌర్ణమి వ్రత దీక్షా విధానాన్ని వివరించారు. జై శ్రీమన్నారాయణ. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు విశాఖపట్నం ఇసుక మీద వేంచేసినటువంటి రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో వైశాఖ పౌర్ణమి ఉత్సవాన్ని తెల్లవారి 2 గంటల నుంచి స్వామికి సుప్రభాత సేవకు అయిన తర్వాత నిత్యారాధన కార్యక్రమాన్ని ముగించుకొని తెల్లవారి 4 గంటలకి ద్వయస్తంభ పూజ విశేషంగా చేయడం జరిగింది. భక్తులకి ఆ పూజ అనంతరం 4:30 గంటలకి భక్తులకి దర్శన ప్రవేశించడం జరిగింది. అక్కడి నుంచి వరుసగా ఉదయం 7 గంటల నుంచి వ్రతాలు కంటిన్యూషన్గా వ్రతాలు అవుతూనే ఉన్నాయి. అయితే ఈ దేవాలయంలో విశిష్టత పౌర్ణమి వ్రత దీక్ష. ప్రతి మనిషి ఎంతవాడైనప్పటికీ కూడా ఏవో సమస్యలు మనందరికీ ఉంటాయి కాబట్టి పౌర్ణమి రోజునాడు ఈ దేవాలయానికి వచ్చి ద్వయస్తంభాన్ని ముట్టుకొని మనసులో కోరిక మన కృష్ణ స్వామితో విన్నపం చేసుకొని 5 పౌర్ణములు స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసి 5 ప్రదక్షిణాలు స్వామి చుట్టూ చేసి స్వామిని దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇందులో ఏ రకమైన సందేహం లేదు. ఈ పౌర్ణమి వ్రత దీక్షకి ఏ రకమైన నియమాలు కూడా లేవు. ఒక భక్తి శ్రద్ధలతో మాత్రం చేయాల్సినటువంటి అమోఘమైన మహిమాన్వితమైనటువంటి ఈ పౌర్ణమి వ్రత దీక్ష. ఇంతటి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సుమారు ఉత్తరాది నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, ఎక్కడ సత్యనారాయణ దేవాలయం ఇంత పురాతన దేవాలయం ఎక్కడా లేదు. ఈ దేవాలయంలో ఇంతటి చక్కటి స్వామి మన ముందే ఇంత దగ్గరలో ఉండడం వల్ల కారణం చేత ఈ పౌర్ణమి వ్రత దీక్ష అందరూ ఆచరించి స్వామివారి కటాక్ష పొందవలసిన కోరుచున్నాం. ముఖ్యంగా మనం ఉండేటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, యుద్ధ వాతావరణం క్లిష్ట పరిస్థితుల్లో ఏదైతే మనం అందరం ఉన్నామో మనందరం ప్రార్థించాలి. ముఖ్యంగా ప్రతిరోజుతో పాటుగా ఈరోజు కూడా స్వామి విశేషంగా మన దేశానికి పట్టినటువంటి శత్రు సైన్యం పలాయనం చెందాలని, శత్రుశేషం ఉండకుండా శత్రు పలాయనం జరగాలని, తద్వారా మన రాజ్యం మన దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండాలని స్వామివారికి విన్నపం చేసుకొని విశేష ఆరాధన కూడా ఈ పౌర్ణమి విశేషంగా చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. భక్తకోటికి వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి విశాఖ నగరంలోనే ఇసుక కొండపై వెలిసి ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి పౌర్ణమికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా వేలాది మంది భక్తులు వచ్చి సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అయితే ఈ ఆలయానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. పురాతన కాలం నాటి సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి విగ్రహాలతో పాటు ఆ తర్వాత 150 ఏళ్ళ క్రితం ప్రతిష్ఠించిన విగ్రహాలు, అలాగే ఉత్సవమూర్తులు కూడా కలిపి ఏకకాలంలో 6 స్వాములు అమ్మవార్లతో కలిపి దర్శించుకునే ఎంతో సంతోషదాయకం భాగ్యం ఉంది. ఎందుకంటే
ఎప్పుడో పురాతన కాలం ఉన్న విగ్రహాలతో పాటు ఆ తర్వాత ప్రతిష్ఠించిన విగ్రహాలు, ఉత్సవమూర్తుల విగ్రహాలు ఒకే చోట ఉంటాయి. మొత్తం విగ్రహాలన్నీ కూడా చూసేవారికి కనుల పంట. మరి పౌర్ణమి రోజు ఈ ఆలయం చుట్టూ 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేసి ఆ సత్యనారాయణ స్వామిని మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి అనేది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. అందుకనే పౌర్ణమికి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ప్రదక్షిణలు అయిన తర్వాత స్వామిని కూడా దర్శించుకొని పరవశిస్తారు. మరి అటువంటి మహిమాన్వితమైన ఇసుకకొండ రమా సహిత సత్యనారాయణ స్వామిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని మరి స్వామివారి నుంచి ఆశీస్సులు పొందితే ఆయా కుటుంబాల సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో కలకాలం చల్లగా ఉంటాయన్నది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. నేను కూడా ప్రతి పౌర్ణమికి కాకపోయినా అవకాశం ఉన్నప్పుడు సందర్భంలో పౌర్ణమి రోజుల్లో వచ్చి స్వామిని దర్శించుకుంటూ వస్తున్నాను. ఈరోజు కూడా వచ్చి పౌర్ణమి రోజు మరి భక్తులతో కలిపి దర్శించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగేం లేదు, స్వామిని అడిగితే ఏదో ఒకటే అడుగుతాం. అలా అడగకుండా స్వామికే విడిచిపెట్టాం అనుకోండి అన్నీ ఇచ్చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా పలానాది కావాలని ఎప్పుడు కోరుకున్నది ఏం లేదు. వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతాం. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా మన కర్మల ప్రకారం జరుగుతాయి. కాబట్టి ఏమీ కోరుకోవడం అయితే ఉండదు. కానీ రావడం, దర్శనం చేసుకోవడం, స్వామికి వీలైతే 3 ప్రదక్షిణలు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మహిమాన్వితులైన స్వామిగా పేరు ఉన్నది. అంటే ఇన్ని వారాలని అనుకుని మనం వచ్చామంటే ఆ కోరిక నెరవేరిపోతుందండి. చాలా బాగా దర్శనం అవుతుంది. అనుకున్నాయి మనం ఏది అనుకున్నా ఆ కోరిక నెరవేరిపోతుంది. మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఉంటారండి. చాలా మహిమ గల దేవుడు కూడాను. ప్రతి పౌర్ణానికి కూడా ఎంతోమంది జనం వస్తారు. చాలా ఇక్కడ వచ్చేవాడిని. స్వామివారి దయ వల్ల నేను డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐ కేటగిరీ వరకు వెళ్ళాల్సి వచ్చింది, రిటైర్. తమను కూడా రైల్వే కన్సర్న్, మీ ఫాదర్ బ్యాక్లో చెప్పారు ఒకసారి. ఈ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఈ స్వామివారిని మనసు పూర్తిగా మనం తలంచుకొని ఏమైనా అడిగితే తప్పకుండా అవి సఫలీకృతం అవుతాయి, గ్యారంటీ. ఇదేం చెప్పకండి. థ్యాంక్ యూ ఫర్ 5 నెలలో స్వామివారి దర్శనానికి వచ్చి 6 నెలల వ్రతం చేసుకుంటే అనుకున్న కోరికలు తీరుతున్నాయి. దానికోసం మనసులో మా పిల్లలు బాగోవాలా, పిల్లల భవిష్యత్తు బాగోవాలా, ఉద్యోగాలు సజ్జాలు రావాలని కోరుకున్నాం. మా ఆరోగ్యాలు బాగోవాలా, అందరూ సకల కూడా జీవరాశులు కూడా అంతా బాగా ఉండాలనే. ఇది నేను అప్పుడే రెండోసారి వ్రతం. అంతకుముందు 10 సార్లు వచ్చాము, వ్రతం చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 5 సార్లు వచ్చి వ్రతం చేసుకున్నాక అనుకున్న కోరికలు జరిగాయి. మార్పు కనిపించింది. ఆ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మా పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు బాగోవాలని నేను కోరుకుని అంతా బాగోవాలి, అంత లోకం అంతా బాగోవాలి, అందరూ బాగోవాలన్నట్టు నేను కోరుకుంటున్నాను. మేము 5 వారాలు మొక్కుకున్నాం సార్. మేము 5 వారాలు మొక్కుంటే మాకు అబ్బాయి పుట్టాలని కోరుకున్నాం మేము. అదే దేవుడు ఇచ్చారు మాకు. సత్యనారాయణ స్వామి అబ్బాయికి ఇచ్చారు. అలాగే కుటుంబం, మా ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకున్నాం సార్. అంతా బాగానే ఉంది. ప్రతి పౌర్ణమికి కూడా మేము స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తామండి. చక్కగా అప్పుడు మీద ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు. చాలా డెవలప్మెంట్ అయింది. అందరికీ సౌకర్యాలు బాగుంది. క్షేమంగా దర్శనం చేసుకుని హ్యాపీగా ఎవరు ఇబ్బంది పడకుండా చాలా చక్కగా వెళ్తారు. స్వామివారి దయ వల్ల మాకంతా మంచిగా జరుగుతుంది. ప్రతి పౌర్ణమి కూడా స్వామివారి దగ్గరికి వస్తాను, దర్శనం చేసుకుని వెళ్తాను. గోవిందా గోవిందా. మా విషయంలో అంటే మా బాబు చాలా వరకు ఇబ్బందుల్లో ఉండేవాడండి. చాలా కష్టాల్లో ఉండేవాడు. వ్యాపారాలు చేసి నష్టపోయాడు. ఈ దేవుడికి వేరే వాళ్ళు మాకు చెప్పారనమాట. ఇలాగ వెళ్ళి 5 నెలలు వెళ్ళి 6వ నెలలో వ్రతం చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అలాగే చేస్తే అన్ని విధాలుగా బాగుంది. విదేశాలు వెళ్ళాడు. ఈ దేవుడికి అనుకున్న తర్వాత విదేశాలు వెళ్ళాడు. చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉన్నది అన్న దీని మీద మళ్ళీ 5 నెలలు స్వామివారి దర్శనం చేసుకొని ఈ నెల వ్రతానికి వచ్చామండి. మేము అనుకున్నది ఏదైనా సరే ఈ దేవుడి దగ్గరికి వస్తే జరుగుతుంది. ఆ నమ్మకం మీద మేము వస్తున్నామండి. చెప్పుకుంటే అది మాకు అవుతుందండి. 5 నెలలు పూర్తిగా దేవుడికి దర్శనం చేసుకొని 6వ నెల వ్రతం చేసుకుంటే మేము అనుకున్నది జరుగుతుందండి. ఆ నమ్మకం మీదే వచ్చాము. గతంలో మా అబ్బాయి, మా కోడలు కూడా వచ్చారు. మా అబ్బాయి నేను కూడా వచ్చాము. మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి లేడు, వేరే కంట్రీలో ఉండడం వలన నేను రావాల్సి వచ్చింది. మా అబ్బాయి కోరిక మీదకే నేను తీరుస్తున్నాను అనమాట. అదే అండి, అంత బాగానే ఉంది. చాలా ఆనందం అండి. దేవుడు పర్వాలేదండి. ఏదొచ్చినా ఆ దేవుడికి చెప్పుకుంటే ఆ దేవుడు మనకి తీరుస్తున్నాడండి. ఆ నమ్మకం అయితే ఉందండి. అందుకనేసి ఇంత పేరు ప్రతిష్టలు పొందిందండి ఈ గుడికి. మాకు వేరే వాళ్ళు చెప్పారండి, కొన్ని సంవత్సరాల క్రిందట చెప్పారు. అప్పటి నుంచి మేము వస్తున్నామండి.